ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇటీవల జరిగిన భారీ పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూరువాలీ మెహసూద్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని ఆరోపణలు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఈ దాడులకు ప్రతీకారంగా తాలిబాన్ దళాలు పాకిస్తాన్ సరిహద్దుల వద్ద తిరుగుబాటు చేపట్టాయి. ఫలితంగా సరిహద్దు ఘర్షణల్లో 58 మంది పాక్ సైనికులు మృతి చెందగా 30 మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘర్షణలు మరింత ఉధృతమవుతాయని ఆఫ్ఘాన్ అధికారులు హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్కు మంట పుట్టించాయి. భారత్ను తమ మిత్రదేశంగా ప్రకటిస్తూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా పేర్కొన్నారు. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి మండిపడింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో వరుస పేలుళ్లకు పాకిస్తానే కారణమని ముత్తాఖీ ఆరోపించారు. మరోవైపు పాకిస్తాన్లో దాక్కున్న ఐసిస్ సభ్యులను తక్షణమే బహిష్కరించాలని, ఇస్లామిక్ ఎమిరేట్కు అప్పగించాలని ముజాహిద్ డిమాండ్ చేశారు. ఈ గ్రూపు వల్ల ఆఫ్ఘనిస్తాన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ముప్పు పొంచి ఉందని, వీరిని పాక్ పెంచి పోషిస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ తన సరిహద్దు క్రాసింగ్లను మూసివేసింది. ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న ప్రధాన క్రాసింగ్లు తోర్ఖం, చమన్లను మూసివేశారు. అలాగే కర్లాచి, అంగూరడ్డా, గులాం ఖాన్ వంటి చిన్న మార్గాలను కూడా బంద్ చేశారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ మూసివేతల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం, ప్రయాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా ఒప్పందం కోసం పశ్చిమాసియాకు వెళ్తున్న వేళ ఎయిర్ ఫోర్స్ 1లో మాట్లాడుతూ, నేను ఆపిన 8వ యుద్ధం ఇది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణను కూడా ఆపేస్తాను. నేను తిరిగి వచ్చే వరకు ఆగమని చెప్పాను. యుద్ధాలను ఆపడంలో నేను నిపుణునని పేర్కొన్నారు. టారిఫులను ఆయుధంగా వాడి సంక్షోభాలను పరిష్కరిస్తానని చెప్పారు. భారత్ పాక్ ఘర్షణను చూసి 100 నుంచి 200% టారిఫులు విధిస్తానని హెచ్చరించడంతో 24 గంటల్లోనే యుద్ధం ఆగిపోయిందని వివరించారు. టారిఫులు లేకపోతే సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘర్షణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం శాంతి చర్చలకు పిలుపునిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.